గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టేది. అయితే తాజాగా ఈ నెల నుంచి మాత్రం సచివాలయ వద్దకే రావాలంటూ కూడా సచివాలయ సిబ్బంది చెప్పిన పరిస్థితి. అంటే ఇంటి వద్ద నుంచి పెన్షన్ పంపిణీ చేయాల్సినటువంటి సచివాలయ సిబ్బంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి సచివాలయం వద్ద గమనించవచ్చు. సచివాలయం దగ్గరనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం పనుల ఒత్తిడి కారణంగానే మేము పెన్షన్లను పంపిణీ చేయలేకపోతున్నాము అంటున్నటువంటి వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు సచివాలయ సిబ్బంది కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ఒక రకంగా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఇక్కడే పెన్షన్లు పంపిణీ చేస్తున్న మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంటి వద్దకు వెళ్లకుండా సచివాలయాల వద్దే వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి విషయం, ఏంటమ్మా అసలు ఏంటి విషయం? ఇంటికాడికి వచ్చి ఇప్పుడు ఆఫీస్ కాడికి వచ్చినాము, సచివాలయం కాడికి పింఛన్ కోసం నడుచుకుంటా పానం బాగలేకున్నా కూడా ఏం చేయాలా, షుగర్ పానం బాగలేదు మాకు, ఆటోలో వచ్చినాం మా లెక్క పెట్టుకొని. గతంలో ఎక్కడ ఇచ్చేవాళ్ళం ఇంటికాడనే ఇప్పుడు నేను నడమనే మాకు వస్తాను. ఇది ఒక 4 నెలల నుంచి 5 నుంచి అంతే అంతే. మీరు చెప్పండి. నేను చెప్పేది నాకు రాలేదు పింఛన్, నేను పెట్టినా రాలేదు నాకు. ఏం చేయాలి? గతంలో పెన్షన్ ఇంటి వద్దకే ఇచ్చేవారు, ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి అంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. ఏమి ఇట్లా వచ్చారు? మాకు పింఛన్ రాలేదని ఆటో బాడెక్కి వచ్చినాం. అంటే ఏంటి పింఛన్ ఇంటికాడ ఇస్తాను కదా అంతకుముందు? రాలేదంట ఇప్పుడు. సో పెన్షన్ గతంలో ఇంటి వద్ద ఇచ్చేవాళ్ళు, ప్రస్తుతం ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడ పెన్షన్ కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా సచివాలయ సిబ్బంది పని ఒత్తిడి భారం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పెన్షన్ పంపిణీ ఇంటి వద్ద చేయలేమంటూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే ఈ నెల నుంచి ప్రధానంగా ఇంటి వద్ద పంపిణీ చేయలేం, ఇక్కడికి ఏదైతే ఈ సచివాలయాల వద్దకు వచ్చే పెన్షన్ తీసుకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి మరో మహిళ ఆమె అడిగి తెలుసు. ఏమ్మా ఇట్లొచ్చారు? పెన్షన్ కోసమా? ఏంటి అంతకుముందు ఇంటికాడ ఇస్తాను కదా? అవును, ఈ నెలలో ఈడ వచ్చి తీసుకోమని చెప్పినారు. ఫోన్ చేశారా? ఇంటికాడికి వచ్చి చెప్పారు. అంతకుముందు అంతా అక్కడ ఇచ్చేవారు, ఇంటికాడికి తెచ్చి ఇస్తాను. ఇప్పుడు ఫోన్ ఇంటిమేషన్ కూడా ఏం లేదు, ఫోన్ ఏం చేయలేదు. ఇంకా మేమే ఫోన్ చేసాం, ఏం రాలేదు ఏమంటే లేదు ఈసారి వచ్చేసి సచివాలయం దగ్గర ఇస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళడం అని చెప్పారు. అందుకని అమ్మని పిలుచుకొని వచ్చాము. ఇబ్బంది అంటే ఇంకా ఓల్డ్ ఏజ్ కదా, ముసలి కదా, మళ్ళీ మనము పిలుచుకొని వచ్చినాం. సచివాలయం దగ్గర రావడము, ఎక్కడ ఏమని తెలియదు, వాళ్ళని కనుక్కొని పోవడము. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే సచివాలయం వద్ద పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి ఇంటి వద్దకు వెళ్ళడానికి ఎందుకు ఇబ్బందులు అంటే, ఇప్పుడు ఇక్కడ సమయాన్ని కేటాయించి ఇక్కడ వీళ్ళు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ పెన్షన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఇదే సమయాన్ని ఇంటి దగ్గరికి వెళితే అక్కడ ఇచ్చేస్తే గంటలో అన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పని ఒత్తిడి కారణంగానే పని భారం పెరిగింది, సర్వేలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మేము ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయలేం, సచివాలయం సిబ్బంది మాత్రం ఆ విధులు నిర్వర్తించలేరు, మరొకరిని చూసుకోవాలంటూ కూడా ఏదైతే సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా గతంలో ఏదైతే ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ జరిగేది, ఇప్పుడు మాత్రం సచివాలయాల వద్దకే పెన్షన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దీన్ని మాత్రం అటు ఏదైతే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. కాబట్టి వారికైనా కనీసం ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి వాదనలు అటు ప్రధానంగా పెన్షనర్లో వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.